గాయ్స్ ఈ క్లిప్స్ గుర్తున్నాయా? ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడైతే మాత్రం నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫుల్ వీడియో కూడా కావాలన్నారు. అందుకే ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో చేసేస్తున్నాననమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ రితు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇగోండి ఇక్కడైతే నేను గమ్ అనేది అంటించేసుకొని ఇప్పుడు బులెన్ వైర్ అనేది తీసుకుంటున్నాననమాట. ఇది జర్దోసి కంటే లావుగా ఉంటుందండి. అండ్ కొంచెం నిండుగా కనిపిస్తుందనమాట. అందుకే ఇదైతే నేను తీసుకున్నాను. కాకపోతే ఇది జర్దోసి కంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి. అసలు కొంచెం మేనేజ్ చేసుకోవాలి. అలా మేనేజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ముందు గమ్ అనేది అంటించేసుకొని ఒక 10-15 సెకండ్స్ అనేది అలాగే ఎయిర్ డ్రై అవ్వనివ్వాలన్నమాట. అలా అవ్వనిస్తే గమ్ అనేది ఈజీగా అంటుకుంటుంది. అండ్ వైర్ కూడా అటు ఇటు పోకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో కంపల్సరిగా మనం టూత్ పిక్ అనేది యూస్ చేయాలండి. ఎందుకంటే మనం పెటల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇగోండి చూసారా, మనకైతే ఫ్లవర్ అనేది మనం ఇలా చేస్తాం. ఇందులోకి మనం గ్లాస్ ట్యూబ్స్ వచ్చేసి చిన్న సైజ్ వాడుతున్నాం. మనం పర్పుల్ అండ్ లైట్ ఎల్లో కలర్ అనేది తీసుకున్నాను నేను. ఎందుకంటే ఈ 2 కలర్స్ కాంబినేషన్ బాగుంటుంది అనిపించింది. ఇక్కడైతే నేను పర్పుల్ అనేది అవుట్లైన్గా వాడుతున్నానండి. చూసారు కదా, నేనైతే ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇది చేయాలంటే మాత్రం చాలా 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 ఓపిక కావాలండి. మనం చేయలేము, అంత ఓపిక మాకు లేదు అనుకుంటే మాత్రం ఇది స్టార్ట్ చేయకపోవడమే చాలా మంచిది. ఇదిగోండి అవుట్లైన్ పెట్టేసి మధ్యలో అయితే నేను లైట్ ఎల్లో కలర్ అనేది వాడేస్తున్నాను అనమాట. ఇదిగోండి మనకైతే ఇక్కడ ఫినిష్ అయింది. మొత్తం పెటల్స్ అన్నీ కూడా మనం అలాగే చేసుకోవాలి. అండ్ మధ్యలో ఏం చేయాలంటే గమ్ అంటించేసి ఇక్కడ డ్రాప్ కుందన్స్ చిన్న డ్రాప్ ఉంటాయి కదా, అవైతే వాడుతున్నాను. అండ్ మధ్యలో నేను వచ్చేసి పర్ల్ పెట్టుకున్నాను. మీకు కావాలి అంటే క్లిప్ స్టోన్ కానీ జర్కన్ స్టోన్ కానీ అంటించుకోవచ్చు. ఇదేమో నైలాన్ థ్రెడ్ అండి. నేను నైలాన్ థ్రెడ్ తీసుకొని అందులో ఒక షుగర్ బీడ్ అనేది అంటించుకున్నాను అనమాట. ఇక్కడ గమ్ ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే ఇలాగ మనం ఈజీగా ఈ పర్ల్స్ అంటించుకోవడానికి మనకు ఉంటుంది. అండ్ ఇగోండి షుగర్ బీడ్స్ కూడా ఈజీగా దూరిపోతాయి అనమాట. ఇక్కడైతే నేను 2 చేసుకున్నానండి. షుగర్ బీడ్స్ ఒక దానికి వచ్చి 18, ఇంకో దానికి వచ్చి 15 చేసుకున్నాను. ఎందుకంటే ఎగుడు దిగుడుగా ఉంటే బాగా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మన దారం కొద్దిగా కట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం గమ్ అనేది పెట్టుకొని ఇలా అంటించుకోవడమేనండి. ఇగో అంటించేసుకొని ఇంకొక చిన్న ఓహెచ్పి షీట్ కానీ నార్మల్ కవర్ కానీ కట్ చేసుకొని ఆ ప్లేస్లో అంటించేసుకుంటే మనకి దారం అనేది సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో అది ఊడిపోతుంది అని భయం అయితే ఉండదు మనకి. ఇగోండి మనకి ఇప్పుడైతే ఫినిష్ అయింది. దీన్ని ఇప్పుడు కదపకుండా ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేయాలండి. అప్పుడైతే మనకి పూర్తిగా ఫ్లవర్ అనేది సెట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇంకో టిక్ టాక్ తీసుకొని దాని మీద ఇలా గమ్ పెట్టేసుకొని అంటించేసుకుంటే మన క్లిప్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా ఏం చేయక్కర్లేదు. ఆ ఒక్క క్లిప్ మాత్రం మన హెయిర్ పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చిన్నపిల్లలకైతే ఇవి చాలా క్యూట్గా ఉంటాయండి. ఇవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వెళ్ళి చూసేయండి. బాయ్.